నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో 2025 జూలై మాస గోచార ఫలితాలు, మాస ఫలితాలు కర్కాటక రాశి వారికి. ఈ కర్కాటక రాశి అధిపతి కూడా చంద్రుడే. అయితే ఈ కర్కాటక రాశిని అనుసరించి ఖగోళంలో గ్రహాలు ఎలా స్థితి పొంది ఉన్నాయి అంటే కనుక ఈ మాసంలో 2 గ్రహాలు తిరోగమనం చెందేది ఉంది. శని జూలై 13 నుండి రెట్రోగ్రేడ్ మోడ్లో సంచరిస్తాడు. అలాగే బుధుడు కూడా 10వ తేదీ నుండి రెట్రోగ్రేడ్ తిరోగమనంలో సంచరిస్తాడు. అయితే ఇంకా కుజుడు కూడా 29 వరకు ద్వితీయంలో సంచరించి 29 నుండి కన్యా రాశిలో తృతీయంలో సంచరిస్తాడు. ఇక అలాగే శుక్రుడు కూడా లాభస్థానంలో 26 వరకు సంచరించి వ్యయస్థానంలో 27 నుంచి సంచారం చేస్తాడు మిథునంలోకి. ఈ శని 9లో సంచారం చేస్తున్నాడు. అష్టమ స్థానంలో రాహు సంచారం చేస్తున్నాడు. ద్వితీయంలో కుజకేతువులు సంచారం చేస్తున్నారు. ఇక రాశిలోనే బుధుడు సంచారం చేస్తున్నాడు. రెట్రోగ్రేడ్ 10 నుంచి అవుతాడు. ఇక రవి కూడా 17 నుంచి మాసాంతం వరకు కూడా సంచారం చేస్తాడు ఈ రాశిలో. ఇది గ్రహాల స్థితిగతులు. అయితే గ్రహానుకూలత ఎలా ఉంది చూద్దాము. ప్రతికూలతలు ఎలా ఉన్నాయి అంటే కనుక ఈ 11లో ఒక్క శుక్రుడు, లాభస్థానంలో శుక్రుడు సంచారం తప్పితే మిగతా గ్రహాలన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నాయి, అనుకూలంగా లేవు. ఈ మాసంలో ఈ కర్కాటక రాశి వారికి ఏ విధంగానూ కూడా గ్రహానుకూలత లేదు. కేవలం 11వ స్థానాధిపతి శుక్రుడు అనే దాని మీద ఆధారంగా ఉంది. అయితే ఫలితాలు సాధారణం కంటే కూడా అధమంగా ఉంటాయి అనేది కొంచెం జాగ్రత్తలుగానే ఈ మాసం వీరు కాలాన్ని వెళ్ళబుచ్చేదిగా చర్యలు తీసుకుంటూ ఉండాలి అనేది సూచించడం జరుగుతుంది. ఇంకా వివరాలు చూద్దాము. ఇక ముఖ్యమైనది ఏంటంటే కనుక ముందుగా తెలుసుకుందాం ఆర్థిక విషయాలు తెలుసుకుందాం. ఈ మాసంలో ఈ కర్కాటక రాశి వారికి చెప్పాలంటే కనుక లాభస్థానాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలోనే స్థితి పొంది ఉన్నాడు. 26 వరకు ఉంటాడు. లాభపరంగా ఇది చాలా చాలా మంచి పరిస్థితి. ఏ కారణంగా అంటే వృత్తి ఉద్యోగాల నుండి పనిచేసే స్థాయిలో మంచి ఫలితాలు పొందవచ్చు అని సూచిస్తుంది. దీని మూలంగా ఈ ఒక్క శుక్రుడు ఆర్థిక పరంగా అయితే వీరికి కొంచెం అనుకూలతలు యోగిస్తున్నాయి అనేది చెప్పచ్చు. ఇక బుధ 10 నుండి తిరోగమన సమయంలో కూడా కొంత లాభాలు ఆర్జించేది ఉండొచ్చు. ఎందుకంటే తిరోగమనంలోకి ఇంతకుముందు పనిచేసిన దాంట్లో ఫలితాలు పొందకుండా ఉండుంటే కనుక ఇప్పుడు ఈ తిరోగమన సమయంలో ఆ ఫలితాల వల్ల కూడా లాభాలు పొందేది ఉంటుంది. ఆ విధంగా కూడా రెట్రోగ్రేడ్లో ఇది చెప్తారు. ఇక జాబ్లో కర్కాటక రాశి వారి అయితే కనుక ఉద్యోగస్తులు కార్యాలయాల్లో కొన్ని అసమతుల్యతను అనుభవించేది ఉంటుంది. ఎక్కువగా గ్రాఫ్ అనేది ఇంబ్యాలెన్స్గా ఉంటుంది. చాలా సవాళ్ళు, ఇబ్బందులు ఎదుర్కొనేది, సమస్యలు అనేది ఉంటుంది. అంటే 5వ స్థానాధిపతి అంటే మైండ్ రిలేటెడ్, మనసు పెట్టి పనిచేసే చోట స్థానాధిపతి కుజుడు 2లో అనుకూలంగా లేడు. దీని మూలంగా ఏమవుతుందంటే జాబ్లో కొంచెం పరిస్థితులకి ఎదురవుతాయి, వ్యతిరేక పరిస్థితులు. చాలా బాహ్యంగా మాట్లాడే దానివల్ల కూడా వీరు మాట్లాడేది ఎక్కువగా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే 2లో కుజుడు కొంచెం మొండిగా, బాహ్యంగా వాగ్వివాదాలతో అలా కూడా మాటని కమ్యూనికేషన్ చేసేటప్పుడు గట్టిగా మాట్లాడటం, ఈ విధంగా కూడా కొంచెం దానివల్ల కూడా ఆఫీసుల్లో కొంచెం కార్యాలయాల్లో పనిచేసే చోట ఈ వ్యక్తుల మధ్య ఉన్న సంబంధాలకి చెడిపోతాయి. కాబట్టి వారి పరిస్థితుల నుండి బయటపడాలి, మంచి ఫలితాలు పొందాలంటే కనుక వీరు స్మూత్గా, సౌమ్యంగా, ప్రేమగా కన్వే చేయాలి. ఇది ఈ నెలలో వీరికి మాస్టర్ అండ్ షుడ్గా చెప్పాల్సిన పరిస్థితి. దీని మూలంగా మొత్తం ఆఫీసు కార్యాలయంలో మొత్తం వ్యతిరేకత అవుతుంది అన్నమాట. ఇక వ్యాపారస్తులైనా సరే, ఉద్యోగస్తులైనా సరే ఈ నెలలో చాలా తెలివిగా పనిచేయాల్సి ఉంటుంది. చాలా తెలివి అంటే చాలా అంటే
కొంచెం ఎదుటి వాళ్ళని పరిస్థితుల్ని ఒకళింపు చేసుకుంటూ మనం ఇప్పుడు ఏం చేస్తే మనకి ప్రతికూలతలు తగ్గుతాయి అనేది కొంచెం స్మార్ట్ వర్క్ చేయాల్సి వస్తుంది. మెయిన్గా అది స్మార్ట్ వర్క్ అనే మాట ఎందుకు వాడుతున్నానంటే, సహోద్యోగులు మరియు ఉన్నతాధికారులతో కూడా మంచి సంబంధాలను కొనసాగించాలంటే అవి తప్పని పరిస్థితి. ఇక వీరు ఈ పాయింట్ విస్మరించకూడదు, కార్యాలయాలు ఉద్యోగస్తులు, ఈ కర్కాటక రాశి వారు ముఖ్యంగా. ఇక విద్య విషయాలకు వస్తే కనుక జూలై నెల చాలా సాధారణంగానే కొనసాగుతూ ఉంటుంది వీరికి. అయితే ఇంటికి దూరంగా చదువుతున్న విద్యార్థులు కూడా వారికైతే కొంచెం మంచి ఫలితాలు పొందగలుగుతారు అనేది చెప్పచ్చు. అంటే ఉన్నత విద్యలో కూడా విద్యార్థుల విషయమై ఉన్నత విద్య విషయానికి కూడా కుటుంబంలో కొంత వివాదాలు తలెత్తే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అంటే లేదంటే కుటుంబ సభ్యులు ఆరోగ్యాన్ని కూడా వీక్ చేస్తుంది అనేది కూడా చెప్పచ్చు. ఈ విధమైన పరిస్థితులు, గడ్డు పరిస్థితులు అడుగడుగున ఎదురవుతూ ప్రతిదీ ప్రతికూలంగా ఉంటుంది అనేది ఫీల్ అవుతారు. అదేవిధంగా చూస్తే సిబ్లింగ్స్ తోటి సంబంధాలు కూడా సన్నగిల్లేదానికి ఈ మాసంలో చాలా ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అపార్థాలకి, ఆ గొడవలకి చోటు చేసుకోవటం, ఉత్తిపుణ్యాన్ని ఊరికే మనస్పర్ధలు రావటం ఇలాంటివి. ఇక ప్రేమికులకైతే ఈ మాసంలో అనుకూలంగా లేదని చెప్పచ్చు. 5వ అధిపతి ప్రేమ స్థానం 5వ అధిపతి కుజుడు 2లో అనుకూలంగా లేడు కాబట్టి సంబంధం పరంగా నమ్మకమైన ప్రేమతో సంబంధం కొనసాగిస్తే అది నిలబడుతుంది ఆ బంధం. అప్పుడే శుక్రుని అనుగ్రహం ఉంటుంది, ఎందుకంటే శుక్రుడు లాభస్థానంలో ఉన్నాడు. ఈ నమ్మకం లేకుండా ఉండి అపనమ్మకాలు, అపార్థాలతో కొనసాగే బంధాలకి ఈ చోటు ఉండదు ఈ మాసంలో అనేది సూచిస్తుంది గ్రహం. ఇక వీరి ఆర్థిక పరిస్థితి గురించి అయితే కనుక లాభాధిపతి అయిన శుక్రుడు జూలై 26 వరకు లాభస్థానంలో ఉంటాడు కాబట్టి లాభపరంగా ఇది మంచి పరిస్థితి అని చెప్పచ్చు. పనిచేసే దాని నుండి లాభాలు ఆశించేది ఎక్కువ అనేది చెప్పచ్చు. ఇక జీతభత్యాల ద్వారా అవనివ్వండి, వాళ్ళకి అందులో కలిగిన ప్రమోషన్స్ ద్వారా, ఇంక్రిమెంట్స్ ద్వారా, ఏదైనా సరే పని చేసిన చోట వాళ్ళు వృత్తి చేసిన, ఉద్యోగాలు చేసిన, ఏదైనా సరే పనిచేసే చోట నుంచి లాభాలు పొందేది ఉంటుంది. ఇక ఆరోగ్యపరంగా చెప్పాలంటే కనుక ఈ కర్కాటక రాశి వారికి మాస ప్రారంభంలో చాలా దినాల వరకు కూడా నిద్ర సమస్యలు ఉండేది కనిపిస్తుంది. ఇక ఆందోళన, గందరగోళం చెందేది ఉంటుంది. ఎందుకంటే అష్టమ భావంలో రాహు సంచారానికి ఈ విధమైన ప్రభావాలకి లోనవుతారు. మానసికంగా వీరు అష్టమంలో రాహువు మంచివాడు కాదు. ఇక ఆ మైండ్ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తాడు. ఇక ఆ ఒత్తిడికి, ఆర్థిక లాభాలకి పర్వాలేదు అని చెప్పచ్చు. తగు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. మిగతా ముఖ్యమైన అన్ని విషయాల్లో కూడా ఏ నిర్ణయాలకి కూడా సరైన ఇది లేదు, పరిస్థితి లేదు నిర్ణయాలు తీసుకోవటంలో కూడా. ఇక ప్రయాణాలు కూడా అంత అనుకూలంగా లేదని చెప్పచ్చు. ఇక సిబ్లింగ్స్ తోటి వాళ్ళతోటి కూడా పెద్దగా పరిస్థితులు లేవు. ఎందుకు విశ్లేషించి చెప్పడం జరుగుతుందంటే కనుక ఇంత వివరించి ఎందుకు చెప్పాలి, అవి బాగలేదు, ఇవి బాగలేదు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పేయచ్చు. కానీ అసలు మరీ హోప్లెస్గా ఎన్ని పరిస్థితుల్లోనూ కూడా ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటుంటే చెప్పారులే ఎప్పుడు ఇవే చెప్తారు అన్నట్టు కాకుండా ఉంటే, మీకు పలానా గ్రహం వల్ల ఈ ప్రభావం చూపిస్తుంది అని చెబితే మీకు నమ్మి తగిన చర్యలు తీసుకుంటారు ముందస్తుగా అనేది ఉద్దేశం తప్పితే మరే ఉద్దేశం లేదు. మిమ్మల్ని భయభ్రాంతులు చేయాలని అసలు ఆ ఉద్దేశంతో కాదు. ఇది గమనించగలరు ప్రేక్షకులు అనేది చెప్తున్నాను. ఇక గ్రహించి కొంత నమ్మకం, అవగాహనతో జాగ్రత్తగా ఉంటారనే ఉద్దేశంతో అలాగే ఉండండి. తగు జాగ్రత్తలు తీసుకోండి, ఆచితూచి వ్యవహరించండి. విద్యార్థుల విషయంలో కేర్ తీసుకోండి, ఆరోగ్య విషయంలో కేర్ తీసుకోండి. ఇక ఆర్థిక విషయాల్లో కొంచెం లాభాలు ఉన్నా కూడా అధిక ఖర్చులు అయితే ఎక్కువ సూచిస్తున్నాయి. బాగానే విపరీతమైన ఖర్చులు కూడా సూచిస్తున్నాయి 12లో. ఇక ఆధ్యాత్మిక పరంగా కొన్ని అంటే దైవ కార్యాలకు సంబంధించి కూడా ఖర్చులు కనపడుతున్నాయి. ఎందుకంటే వ్యయ స్థానంలో గురు సంచారం జరుగుతుంది. ఇక దానికి దైవ కార్యకు సంబంధిత ఖర్చులకి, ప్రయాణాలకి, కొన్ని ప్రయాణాలలో ఇబ్బందులు అలా కూడా ఉండొచ్చు. ప్రయాణ అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక మతపరమైన యాత్రలకు కూడా అవకాశాలు ఉంటాయి.
ఇక ప్రతి దానిలోనూ కూడా కొంచెం ఇబ్బందులు సమస్యలు ఎదురయ్యేది ఉంటుంది. ఈ విధమైన గ్రహింపుతో ముందుకు ఉండాలి అని సర్వే జన సుఖినో భవంతు. అయితే వీరు ఈ మాసంలో ఎక్కువగా గణపతి ఆరాధన చేసుకుంటూ నవగ్రహ పీడ నివారిణి పూజలు పరిహారాలు చేసుకున్న చాలా వరకు మనశ్శాంతిగా ఉంటుంది అనేది చెప్పవచ్చు. ఈ పరిహారాలు చెప్పడం వల్ల ఏంటంటే అవి చేసేస్తే మొత్తం గ్రహం అంతా మారిపోతుంది, గ్రహబుద్ధి మారిపోతుంది అనేది అస్సలు ఆ విషయం నమ్మకమైన విషయం కానే కాదు. అందుకోసం చెప్పటం లేదు. గ్రహాన్ని గ్రహ స్థితిగతుల్ని మార్చేది ఎవరి తరము కాదు. కాకపోతే మనం చేసేది మనం ఆ ప్రతికూల ఫలితాలని అనుభవించే శక్తి ఆ దైవారాధనతో పొందటానికి మాత్రమే ఈ పరిహారాలు చెప్పటం. ఇది గమనింపులో పెట్టుకుని దైవ అనుగ్రహంతో ముందుకు నడవండి. సర్వే జనో సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.